ఇక కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తామని అన్నారు. గతంలో తొక్కుగూడలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ప్రకటించామని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు భట్టి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు వ్యవస్థల్ని ఘాట్లో పెట్టి మొదటి నెలలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే కాకుండా వాటిని సరి చేసుకుంటూ మొదటి తారీఖు నాడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,68,200 ప్రభుత్వ ఉద్యోగస్తులకి 2,77,000 మంది పెన్షనర్స్ కి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో మన ప్రభుత్వంలో జరిగిందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సుల్లో మహిళలు తిరిగేటట్టు ఏర్పాటు చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరికీ రాబోయే 5 సంవత్సరాల దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అలాగే రాష్ట్రంలో జీరో బిల్లుతో దాదాపు 50 లక్షల మందికి ఈ రోజు జీరో బిల్లు ఇచ్చాం. కరెంటు బిల్లు అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం.